ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి, దీన్నే బోధన ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి అంటాం. ఈరోజు చేసేటువంటి మహావిష్ణువు యొక్క పూజ ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి, దీన్నే బోధన ఏకాదశి అంటాం. ఈరోజు మహావిష్ణువు నిద్ర నుంచి లేచేటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ఈ వ్రత మహిమ వల్ల అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. ఇది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఈరోజు చేసేటువంటి విష్ణు పూజ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది, శివానుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు బుధవారం కాబట్టి బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం కాబట్టి శనగల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ దోష నివృత్తికి దోహదపడుతుంది. అలాగే తర్వాత వచ్చేటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి శనగల దానం బాగా ఉపకరిస్తుంది. అలాగే పసుపు దానం కూడా సహకరిస్తుంది. తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా నీచస్థుడైనటువంటి రవితో కలయిక, అలాగే రాహువుతో కలయిక ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. భాగస్వాములతో చిరు పేచీలు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విచారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అయోమయ పరిస్థితులు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తగు జాగ్రత్తలు తప్పనిసరి. గృహ విషయాలు సానుకూలం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యల ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. అనుకూల పరిస్థితులు, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని కోరి తెచ్చుకోవటం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శత్రువులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. వ్యాపార పునఃప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి. జాప్యాలు, విఘ్నాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆందోళనకర పరిస్థితుల్ని నివారింపచేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకోచాలు పెరుగుతాయి. సోదరుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి.
ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ప్రశాంతత దూరమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, నమస్కరించటం, గణపతి ఉపనిషత్తు పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతని పెంచుతుంది. విద్యా సంబంధిత పునః ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలకి గురి అవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. గృహ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాన్ని తెచ్చిపెడుతుంది. గృహ సంబంధిత కార్యాలు, నిర్ణయాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. గృహ విషయాల్లో తీరు సమస్యలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి బుధుడు ద్వారా అనుకూలతని కలిగిస్తుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. పిల్లల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఒకేసారి చేపట్టినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి కార్యక్రమాల ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గందరగోళ పరిస్థితుల్ని నివారించుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగిస్తుంది. ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఆశల్ని చిగురింపచేస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు వ్యాపార పరంగా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆశలు అన్ని రంగాల వారికి కూడా చిగురింప చేసుకునేటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించటం, నమ్మక చమక శ్రీ సూక్త, పురుష సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్య రక్షణ తోడవుతుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర వాతావరణం ఉద్యోగ పరంగా చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొర్లినప్పటికీ సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలను నివారించుకోగలుగుతారు. గృహ కార్యాలు అనుకూలిస్తాయి. సాధనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, క్రమశిక్షణ ఇటువంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్ఫూర్తి ద్వారా కార్యక్రమ నిర్వహణ విజయాలు చేకూరుతాయి.
విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక లాభాలు లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన సంబంధిత కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, అతి ప్రమాదాలని దూరం చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. శివప్రీతిని కలిగించేటువంటి కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. బుధవారంతో కూడినటువంటి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున, ముఖ్యంగా ప్రబోధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుని పూజించడం వల్ల శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తక్షణమే ఏర్పడుతుంది. తులసి దళాలతో గాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని ఈ రోజు మహావిష్ణువుని పూజించినట్టయితే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. కార్తీకంలో భక్తి శ్రద్ధలతో ఎవరైతే పండ్లని దానం చేస్తారో వారి పాపాలు పటాపంచలవుతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారికి యముడి ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారిని మించినటువంటి ధన్యులు ఎవరూ ఉండరు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయాల్లో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆనందం వారి వెంట వెన్నంటి ఉంటుంది. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రమాణం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులు కూడా అవుతారు. విష్ణువుకి ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు ఈ రోజు చేసేటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు శ్రీ మహావిష్ణువుని ప్రతి ఒక్కరూ కూడా తెల్లటి పుష్పాలతో పూజించాలి. ప్రధానంగా ఈరోజు ఉత్తాన ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో గంటను గట్టిగా మోగిస్తూ విష్ణువుని ఆరాధించడం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు మీ గృహంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, విన్న అన్ని కార్యాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు స్నానం చేసే సమయంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటూ స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత మట్టి ప్రమిదలో కానీ లేదా బియ్యపు పిండితో చేసిన ప్రమిదలో కానీ ఆవు నెయ్యి పోసి 10 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో సంభవించేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన కార్యం తలపెట్టినప్పుడు ఆ కార్యం అన్ని విధాలా జయప్రదం కావాలంటే, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి
కార్తీక మాస సందర్భంగా దైవ బలం రీత్యా గణపతిని ఆరాధించాలి. గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఆ స్వామివారికి చెరకు గడలను నివేదన చేయటం ద్వారా ముఖ్యమైన కార్యాలలో సఫలీకృతం కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు పరమ పవిత్రవంతమైనటువంటి ఉత్తాన ఏకాదశి లేక హరిబోధిని ఏకాదశి అని చెప్పేసి మనమంతా కూడా ఆచరించే సుదినం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం ఉండాలి, శ్రీహరిని కీర్తించాలి. బోధనైక ఏకాదశిలో పాటించవలసినటువంటి నియమానుసారాల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శ్రీహరి యొక్క కరుణారస దృష్టికి పాత్రులై జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల సముద్రంలో శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ 4 మాసాల్ని చాతుర్మాసములు అని చెప్పేసి అంటాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని, ఈ వ్రతానికే చాతుర్మాస వ్రతము అని కూడా పేరుంది కదా. విష్ణుమూర్తి ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచి దేవతలందరికీ కూడా దర్శనమిచ్చినటువంటి ఈ పవిత్ర సుదినాన చాలా చక్కగా ఆ స్వామిని మనమంతా కూడాను తులసి దళాలతో అర్చించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంతేకాకుండా ద్వాదశి నాడు ఆ స్వామివారు ఋషులు దేవతలందరికీ కూడా మరలా దర్శనాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి హరిబోధిని ఏకాదశి పర్వదినాన ప్రతివారు కూడా ఇంటిలో తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. అంతేకాకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణాదులు గనక నిర్వహించినట్లయితే, హరినామ సంకీర్తనం గనక నిర్వహించినట్లయితే చాలా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీకు గనక ఉసిరికాయ గనక దొరికినట్లయితే ఆ ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి చక్కగా ఒత్తివేసి వెలిగించినట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావం ఆ గృహంలో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండి మరుసటి నాడు భోజనం చేసేటువంటి విధి విధానాన్ని ఆచరించవలసిన ప్రక్రియ మనకు ఈ యొక్క బోధన ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాల్సినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం. గోవింద నామ స్మరణ సర్వే సర్వత్రా సుఖదాయకం, గోసేవ చేయటం అత్యంత విశిష్ట ఫలదాయకం అని చెప్పేసి కూడా గుర్తిరగాలి. దేవాలయ ప్రాంగణంలో మీకు ఏ మేరకు వీలైతే అన్ని దీపాలు మీరు గనక వెలిగించినట్లయితే మోక్షదాయకమైనటువంటి ప్రభావాన్ని ఆ సర్వేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని కూడా శాస్త్రం. బ్రాహ్మణోత్తములకు దానాదులు, బీదలకు వస్త్రదానం, ఎటువంటి దానాలైనా సరే ఈ పవిత్ర సుదినాన అందరూ గనక నిర్వహించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా పవిత్రవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసిన ముఖ్య విధుల్లో స్నానం, దీపం, దానం ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు మాత్రం తడిసినటువంటి వస్త్రాలతో మాత్రం దీపారాధన చేయకూడదు. నదీ తీర ప్రాంతంలో బ్రాహ్మణోత్తములకి గనక సాలగ్రామ దానం కనుక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావం తప్పనిసరిగా కలిగి తీరుతుందని శాస్త్రం. ప్రతినిత్యం కూడాను సూర్యోపాసన, విభూది ధారణ ప్రతి ఒక్కరూ కనుక ఆచరించినట్లయితే మారేడు చెట్టుకు చెంబెడు నీళ్లు పోసినా చాలు అభిషేకార్చన చేసిన సుకృత పుణ్యఫలాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది.
మారేడు దళాలతో ఈ రోజు గనక లక్ష్మీదేవిని అష్టోత్తర నామావళితో గనక పూజ చేసినట్లయితే మీ ఇంట సిరుల పంట తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది ఆ వరాల తల్లి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మారేడు దళం సాక్షాత్తు లక్ష్మీతత్వానికి నిదర్శనం. మీ ఇంటిలో శ్రీఫలం గనక ఉన్నట్లయితే ఆ శ్రీఫలాల్ని కనుక సేకరించినట్లయితే 10 మందికి ఆ శ్రీఫలాల్ని దానం చేసినా కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మీకు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. శ్రీఫలంలో విభూతిని వేసి ఆ విభూతిని నిత్యం గనక మీరు నుదుట, వక్షస్థలానికి, చేతులకు గనక వ్రాసుకున్నట్లయితే చెప్పలేనంత అదృష్టం కలిగి తీరుతుంది అనేటువంటి ముఖ్యాంశాన్ని ఈ మాసంలో గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే హరిహరాత్మకమైనటువంటి కార్తీకంలో వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. కార్తీకంలో గృహ నిర్మాణాలు అత్యంత శ్రేయోదాయకాలే. అయితే ఈశ్వర స్థానమైనటువంటి ఆ యొక్క ఈశాన్య మూల మీరు శంకుస్థాపన చేసేటప్పుడు తప్పనిసరిగా శివ పార్వతుల యొక్క ఫోటోను ఉంచి భూసూక్తాన్ని పఠనం చేసి నవధాన్యాలతో కూడి వైదిక బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులు పొంది శంకుస్థాపనాది కార్యక్రమం నిర్వహించటం ఈశాన్యాధిపతి అయినటువంటి పరమేశ్వరుడు ఆ గృహ నిర్మాణంలో సహకరించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గృహం కట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈశాన్యాధిపతి అయినటువంటి పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఏ ఒక్క రోజైనా రుద్ర నమక చమక పారాయణాదులతో కూడిన అభిషేకార్చన నిర్వహించడంతో పాటుగా శివ పరమాత్మకు ప్రీతివంతమైనటువంటి రుద్ర యాగాన్ని గనక మీ యొక్క గృహ ప్రాంగణంలో గనక నిర్వహించుకున్నట్లయితే ఆ సర్వేశ్వరుడు గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేయటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.